ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నేపాల్ వీరోచిత పోరాటం చేసింది. దాదాపు మ్యాచ్ గెలిచినంత పని చేసి ఇంగ్లీష్ జట్టును వణికించింది. దుర్భేద్యమైన ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఎదుర్కొని 185 పరుగుల భారీ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచి ఓటమి పాలైంది. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ నేపాల్ పోరాట పటిమ సగటు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్ ను నేపాల్ చివరి బంతి వరకు తీసుకెళ్లి క్రికెట్ ప్రియులకు మంచి మజా అందించింది. విజయం కోసం లాస్ట్ బాల్ వరకు నేపాల్ సాయశక్తులా శ్రమించిన తీరు పలువురిని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే నేపాల్ వీరోచిత పోరాటాన్ని సౌత్ ఆఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ కూడా కొనియాడారు. ఇంగ్లాండ్ పై నేపాల్ అద్భుతంగా పోరాడిందని ప్రశంసించారు. వాళ్ళు కావాలనుకుంటే ఎప్పుడైనా నా సేవలు అందించేందుకు రెడీ అంటూ నేపాల్ జట్టుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు స్టెయిన్. ఈ మెగా టోర్నీలో ఆ జట్టు మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించాడు. ఈ విషయంపై స్పందించిన నేపాల్ ఆటగాడు నందన్ యాదవ్ ఇది నేపాల్ క్రికెట్ కు ఎంతో గర్వకారణమని అన్నారు. డేల్ స్టెయిన్ లాంటి లెజెండ్ మా గురించి మాట్లాడటం, మాకు సహాయం చేయాలని ముందుకు రావటం గొప్ప విషయమని పేర్కొన్నారు. దశాబ్ద కాలం పాటు క్రికెట్ ను ఏలిన ఆటగాడు మా గురించి ట్వీట్ చేయడం మాకు మరింత ప్రోత్సాహమని వెల్లడించారు. అలాగే ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్ ను నేపాల్ చివరి బంతి వరకు తీసుకెళ్లి క్రికెట్ ప్రియులకు మంచి మజా అందించింది. విజయం కోసం నేపాల్ సాయశక్తులా శ్రమించిన తీరును ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ప్రశంసించాడు. నేపాల్ పై గెలుపు అంత సులభం కాదు. అదృష్టవశాత్తు మేం గెలిచాం. నేపాల్ చాలా బాగా ఆడింది. మా స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ను ఎదుర్కోవడానికి ఇతర జట్లు ఇబ్బంది పడతాయి. కానీ నేపాల్ ఆటగాళ్లు సునాయాసంగా అతన్ని ఫేస్ చేశారు. అద్భుతమైన ఆటతో నేపాల్ మమ్మల్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. మేం చాలా మంచి స్కోరే చేశాం. కానీ నేపాల్ అంత దగ్గరగా వస్తుందనుకోలేదు. టోర్నీలో మిగిలిన జర్నీకి ఆ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని పేర్కొన్నాడు. పసికూన అనుకున్న నేపాల్ మమ్మల్ని వణికించిందని బ్రూక్ పరోక్షంగా ఒప్పుకున్నాడు.